ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు న్యూజిలాండ్కు ఊహించని పరాజయం ఎదురైంది. 3 వన్డేల సిరీస్ను గెలిచి భారత పర్యటనను ఘనంగా ప్రారంభించిన న్యూజిలాండ్కు 5 టీ20ల సిరీస్లో బిగ్ షాక్ తగిలింది. వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడి మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. ఈ 3 మ్యాచ్ల్లో భారత్కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ ఘోర పరాజయం నేపథ్యంలోనే న్యూజిలాండ్ టీం 2 ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి స్వదేశం పంపించింది. స్టార్ పేసర్ క్రిస్టియన్ క్లార్క్, బ్యాటర్ టీమ్ రాబిన్సన్లను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ 2 స్థానాల్లో జిమ్మీ నిషమ్, లాకీ ఫెర్గూసన్లను జట్టులోకి తీసుకుంది. త్రివేంద్రం వేదికగా జరిగే ఆఖరికి టీ20కి ఫిన్ అలెన్ కూడా అందుబాటులోకి వస్తాడని ట్వీట్ చేసింది. 24 ఏళ్ల క్రిస్టియన్ క్లార్క్ జనవరి 21న నాగపూర్ వేదికగా జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ టీ20లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన క్లార్క్ 40 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ఇదే మ్యాచ్లో టీమ్ రాబిన్సన్ 15 బంతుల్లో 21 పరుగులు చేశాడు. రెండో టీ20లో ఈ ఇద్దరిని పక్కన పెట్టి మ్యాట్ హెన్రీ, టీమ్ సీఫెట్లను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరిని స్వదేశం పంపించారు. బిగ్ బాస్ లీగ్ నేపథ్యంలో ఫిన్ అలెన్ భారత్తో టీ20 సిరీస్కు దూరంగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక 6లు కొట్టిన రికార్డ్ ఫిన్ అలెన్ పేరిట ఉంది. బిగ్ బాస్ లీగ్లో 26 ఏళ్ల ఫిన్ అలెన్ పెర్త్ స్కార్చర్ తరపున బరిలోకి దిగాడు. 11 మ్యాచ్ల్లో 466 పరుగులు చేశాడు. అతని రాకతో న్యూజిలాండ్ టీం బలం పెరిగింది. ఇదిలా ఉంటే సిరీస్ క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకోవాలని పట్టుదలగా ఉన్న కివీస్కు అది అంత సులభం కాదనే చెప్పాలి. ఎందుకంటే బ్యాటర్లు, బౌలర్లు నిలకడ లేమితో ఇబ్బంది పడుతుండడమే దీనికి కారణం. ఏ మ్యాచ్లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్న కివీస్కు ఈ వైఫల్యాలు ప్రపంచ కప్కు ముందు కాస్త టెన్షన్ పెట్టే అంశంగానే చెప్పాలి.